హలో అండి అందరికీ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ సునీత ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? డూయింగ్ గుడ్ నాన్న. డాక్టర్, ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే మనకి డివోర్స్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సరే, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ చూపించినప్పుడు మనకి ఆ మనిషి గురించి ఎక్కువగా తెలీదు, అందుకని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, అభిప్రాయ భేదాల వల్ల అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉండి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వన్స్ పెళ్ళయ్యాక డివోర్స్ కేసెస్ అనేవి వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకని అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా తేడా లేకుండా ఇలాంటి కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి? సో మీరు అన్నట్టు విడాకుల శాతం పెరిగింది అనేది వాస్తవం. సో ఈ విడాకుల శాతం పెరగడానికి మెయిన్ రీజన్ అరేంజ్డ్ మ్యారేజెసా లేదా లవ్ మ్యారేజెసా అనేది డజంట్ మ్యాటర్. ఒక వ్యక్తికి మధ్య అండర్స్టాండింగ్ గ్యాప్ అనేది వచ్చినప్పుడు నాకొద్దు అనుకోవడం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. సో తండ్రి నచ్చలేదు, తండ్రి ప్రవర్తన నచ్చలేదు, అక్కడ విడిపోవడానికి ఛాన్స్ లేదు. అమ్మ నచ్చలేదు అయినా సరే మనం కలిసే ఉంటాం. అన్న నచ్చలేదు, తమ్ముడు నచ్చలేదు, కాసేపు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చిపోరా నీతో మాట్లాడినంటాం, నెల రోజులు మాట్లాడడం, 2 నెలలు మాట్లాడడం, మళ్ళీ ఏదో బర్త్డే ఏదో వస్తుంది, కలిసి మాట్లాడేస్తాం. కమింగ్ టు జీవిత భాగస్వామి అనేసరికి ఈ జనరేషన్లో అర్థం మారిపోయింది. వై వైఫ్ ఇన్ మై లైఫ్, వై హస్బెండ్ ఈజ్ మై లైఫ్ అనే దానికి పూర్తిగా అర్థం మారిపోయింది. ఎలాగ అయిపోయిందంటే భార్య అనేది నాకు నచ్చినట్టు నాకు కంఫర్టబుల్గా ఉంటే నేను కలిసి ఉంటాను, నాకు కంఫర్ట్గా లేదంటే నాకు వద్దు. లేదు భర్త అంటే నాకు కంఫర్ట్గా నాకు నచ్చినట్టు ఉంటేనే నేను రిలేషన్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే నాకు వద్దు. అంటే హౌ టు సే నో అనేది చెప్పడం ఎలాగా అనేది మా జనరేషన్లో నేర్పించేవాళ్ళం. ఈ రోజుకి కూడా చాలా కార్పొరేట్ ఆఫీసెస్లో హౌ టు సే నో, నాకు వద్దు, లేదు నా వల్ల అవ్వదు, నేను చెయ్యను ఆ నో చెప్పడం ఎలాగా, అంటే ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఎలా నో చెప్పాలి అనే దాని మీద ఈ రోజుకి నేను చాలా సెషన్స్ చేస్తుంటాను. బట్ హౌ టు సే నో అనేది నేర్పిస్తున్నాం కానీ వై టు సే నో అనేది ఆలోచించట్లేదు, నో ఎందుకు చెప్పాలి అనేది ఆలోచించట్లేదు. సో ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో విడాకుల సంఖ్య పెరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. సో పునాది ఎక్కడ పడింది, ఈ విడాకులు అనే దానికి పునాది ఎక్కడ పడింది అని అంటే, మన రాజ్యాంగం విడాకుల చట్టం ఏర్పాటు చేసినప్పుడు అంటే భర్తకు కానీ భార్యకు కానీ జీవిత భాగస్వామితో సెక్స్ రిలేషన్కి వాళ్ళు పనికిరారు అని అన్నప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. లేదు మానసికంగా జీవిత భాగస్వామి సంసిద్ధంగా లేనప్పుడు, మానసిక స్థితి సరిగా లేనప్పుడు విడాకులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అది ఈ జనరేషన్లో ఎలాగ అయిపోయింది అంటే, భార్య ఈ నాకు నచ్చలేదు అని అంటే నేను విడాకులు తీసుకుంటే నాకు భరణం ఎంత వస్తుంది, సో నాకు డబ్బులు వచ్చేస్తుంది, సో ఈయన వదిలిచ్చేసుకుంటేనే బెటర్ ఏమో అనుకునే విపరీత ఆలోచన ధోరణికి కొంతమంది మహిళలు రావడం జరిగింది. ఈ అబ్బాయిల విషయానికి వస్తే, అబ్బాయిలు ఈ అమ్మాయి నాకు వద్దు అనుకోవడానికి రీజన్స్ ఏంటి అని ఎక్కువ మనం యాజ్ ఏ సైకాలజిస్ట్గా ఇప్పుడు మా దగ్గర వస్తున్న క్లయింట్స్ని మేము అనలైజ్ చేసి చూస్తే, మెజారిటీ వ్యక్తులు చెప్పే ఆన్సర్, అబ్బాయిలు చెప్పే ఆన్సర్, ఎందుకు విడాకులకు వెళ్తున్నావు అంటే నా మాట వినదు, నన్ను రెస్పెక్ట్ చేయదు. ఈ రెండిటి కారణాల వల్ల విడాకులు అడుగుతున్న అబ్బాయిల సంఖ్య 78%. సింపుల్ రీజన్స్, నా మాట వినదు, నాకు ఎదురు చెప్తోంది, ఇలాంటి రీజన్స్తోని విడాకులకు ఎక్కువ వెళ్తున్నాయి. సో ఎందుకు మాట వినాలి అనేది ప్రశ్న. అమ్మాయిలు ఏమంటున్నారు, నేను ఆయన మాట వినాలని, ఆయన నా మాట వినద్దా, ఆయన కోసం నేను ఫ్యామిలీ మొత్తం వదిలేసుకొని ఆయన కోసం వచ్చిన, ఆయన నా మాట వినడు. అంటే ఈ మాట వినకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా చూస్తుంది ఈ జనరేషన్. యాక్చువల్గా విడాకుల చట్టం వచ్చింది ఎందుకు, అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్లో ఇంకా ఆవిడతో జీవితం ముందుకు సాగదు, లేదా నా వంశం వృద్ధి చెందడానికి కుదరదు, లేకపోతే ఈ వంశం వృద్ధి చెందలేదు ఇన్ ద సెన్స్ సొసైటీ హ్యాస్ టు మూవ్ ఆన్, ప్రజలు పుడితేనే కదా ప్రపంచం ఉంటుంది. సో ఆ ఒక పరిస్థితికి పనికి రారు నా జీవిత భాగస్వామి అన్నప్పుడు విడాకులకు అవకాశం ఉంది, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తూ ఆ ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకొని విడిపోవడానికి చాలా ఎక్కువ శాతం ఈ యంగ్ జనరేషన్ ఇష్టపడుతున్నారు. సో దీనికి కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటే ఈచ్ వ్యక్తిలో నా ఇండివిడ్యువాలిటీ, నా గుర్తింపు, నా గౌరవం అనేది రావడం. 80sలో విడాకులకి ఆడవాళ్ళు మొగ్గు చూపడం అనేది స్టార్ట్ అయింది. 80sకి ముందు అసలు విడాకులు అంటే అదొక భూత పదం లాగా ఉండేది. ఏదైనా ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి విడాకులు తీసుకుందంటే ఆ తర్వాత
వంశం మొత్తంలో ఆడపిల్లలకు పెళ్ళవడం అంటే కష్టంగా ఉండేది. వీళ్ళక్క విడాకులు తీసుకుందంటే, వీళ్ళమ్మ విడాకులు తీసుకుందంటే అంటే ఇంకా అసలు అదొక నెగటివ్ ఇది అనమాట. ఆ ఊరు మొత్తం వెలేసినట్టు అలాగే చూసేవాళ్ళు. 80s ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో, జెండర్ అన్న పేరుతో మహిళ యొక్క స్వేచ్ఛ, మహిళ యొక్క హక్కులు, మహిళల యొక్క స్వావలంబన అంటూ ఈ కొత్త కొత్త అభివృద్ధి మార్గాలకి తెరతీసింది మన ప్రభుత్వం. సో ఆ విధానంలో ఏమైపోయిందంటే మహిళ ఎప్పుడైతే స్వావలంబన కోసం ట్రై చేశారో, ఆర్థిక స్వాతంత్రం వచ్చిందో, భర్త యొక్క అవసరం ఏమిటి అనే ప్రశ్న ఒకటి వచ్చింది. అప్పటి వరకు అంటే మహిళలు ఇంటి పట్టునే ఉండేవాళ్ళు, ఏదైనా పని చేస్తే ఇంట్లోనే ఉండేవాళ్ళు. దట్ వాస్ దేర్. ఎప్పుడైతే 80sకి వచ్చేసరికి వీళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం మొదలెట్టారో, ఆ జనరేషన్లో వచ్చిన సినిమాలు అవ్వచ్చు, ఆ జనరేషన్లో వచ్చిన నావల్స్ అవ్వచ్చు, మహిళని ఏంటంటే ఎంపవర్మెంట్ పేరుతో, జెండర్ ఈక్వాలిటీ పేరుతో ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక మెసేజ్ వెళ్ళింది. యాక్చువల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు అణిగి ఉండక్కర్లేదు, నువ్వు కూడా ఒక ఇండివిజువల్వి, నీ ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతకచ్చు. సో ఎప్పుడైతే ఇది సినిమాలు ఇంపాక్ట్ అవ్వచ్చు, ఎప్పుడైతే ఈ నావల్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, మహిళని ఒక పాజిటివ్ దృక్పథంలో నడిపించడానికి వచ్చిన ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా నెగిటివ్ వైపు తీసుకెళ్ళాయి. నీతో పాటు మీ ఆయన కూడా పని చేస్తున్నాడు కదా, ఇంటికి వచ్చినాక ఆయనను వంట చేయమని నువ్వే ఎందుకు చేయాలి? ఈ జెండర్ క్లాసెస్ చెప్పినప్పుడు నీకు ఏమి అసమానతలు ఉన్నాయి, అసమానతలను ఎలా మనం సమానత్వంలోకి తీసుకురావాలి, బ్యాలెన్స్లోకి తీసుకురావాలని చెప్పే క్రమంలో ఈ వాడిన ఉదాహరణలు ఏమైపోయినాయంటే ఉద్యోగం చేసే పర్టికులర్గా పని చేసే మహిళల్లో వచ్చిన మార్పు ఇది. సో నువ్వు పొద్దున్న లేసి పని చేస్తున్నావు, ఇంట్లో పని చేసుకొని నువ్వు ఆఫీస్ పోతున్నావు, ఆయన ఆఫీస్ పోతుండు. ఇంటికి వచ్చినాక నువ్వే ఎందుకు వంట చేయాలి? నువ్వు పొద్దున వంట చేస్తున్నావు కదా, సాయంత్రం ఆయనను వంట చేయమను. ఆ రోజుల్లో మెన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ దాట్. మగవాడిని కిచెన్లోకి వచ్చి వంట చేయమంటుంది ఏంటి ఇది అని అసలు ఆ పదం వినడమే తీసుకోలేకపోయేవాళ్ళు. ఇప్పుడు కొంతమందికి అయ్యో అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయిందంటే, పిల్లవాడు చనిపోయాడంటే అంటే అమ్మో నేను అసలు వినలేకపోతున్నా, చూడలేకపోతున్నా అంటే ఆ పదం తీసుకోవడం ఎంత ఇబ్బందిగా ఉండేదో. 80sలో మగవాళ్ళకి నువ్వు కూడా ఇంట్లో కిచెన్లోకి వచ్చి వంట చేయి, నాకు సాయం చేయి అని వైఫ్ అంటే తీసుకోలేని పరిస్థితి ఉండేది. అప్పుడు వాళ్ళు కొట్టడం, తిట్టడం, అంటే వాళ్ళు అంతకుముందు జనరేషన్లో చూస్తుంది ఏంటి, వాళ్ళ నాన్నగారి కోపం వస్తే అమ్మని కొట్టేవాడు. అదే కంటిన్యూ. కోపం వచ్చినప్పుడు మెన్కి అంటే ఒక హస్బెండ్కి ఉండే ఒక ఫీల్ ఏంటంటే ఐ కెన్ షౌట్ హర్, అరవచ్చు, దాన్ని కొట్టచ్చు, నాకు అధికారం ఉంది అన్న ఒక జనరేషన్ నుంచి వచ్చిన వ్యక్తి 80sలో ఎప్పుడైతే తను అలాంటి ప్రవర్తనకి ఇది అయ్యారో ఈ ఉమెన్ తిరగబడ్డం మొదలెట్టారు. ఎందుకు కొడుతూ ఉన్నాను నేను అడిగిన దాంట్లో తప్పేమంది. ఎప్పుడైతే ఇంట్లో భార్య వ్యతిరేకంగా మాట్లాడడం, క్వశ్చన్ చేయడం మొదలెట్టిందో అక్రమ సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. మెన్ ఈగో ఇంట్లో సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆటోమేటిక్గా ఎక్కడైతే ఇంట్లో ఏం దొరకదో దానికోసం బయట వెళ్తారు. సో అప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది, అక్రమ సంబంధాలు అనేవి పెరగడం మొదలెట్టాయి. ఎప్పుడైతే భర్త తనని కాదని ఇంకొక మహిళతో సంబంధంలో ఉన్నాడని తెలియగానే అప్పుడు వచ్చిన సినిమాలు అవ్వచ్చు, అప్పుడు వచ్చిన మోటివేషన్ అవ్వచ్చు, డైవర్స్. సో నేను డైవర్స్ కావాలి అని ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాడు అని 80sలో చెప్తే అమ్మ నాన్న సర్ది చెప్పేవాళ్ళు. మగవాడు అన్నకు తిరగకుండా ఉంటాడా, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడిగారు, ఇలా చెడాడు, ఇలాంటి కొన్ని సామెతలు చెప్తూ అమ్మాయి విడాకులకి వెళ్లకుండా నచ్చ చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. విడాకులు తీసుకుంటే కరెక్ట్ కాదు, ఆ ఇంపాక్ట్ మీ పిల్లల మీద కూడా ఉంటుంది, నీకు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, సో కాబట్టి విడాకులు వద్దు అని సర్ది చెప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి అలా సర్ది చెప్పే పేరెంట్స్ లేరు. ఎందుకు అని అంటే పేరెంట్స్ ఆల్రెడీ ఈ నేను తప్పదు కాబట్టి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఈయనతోనే నా జీవితం భరించాలి అనుకుంటూ సంసారం లాక్కొచ్చారు. కూతురు కానీ కొడుకు కానీ ఇప్పుడు వచ్చి నాకు ఈ జీవిత భాగస్వామి వద్దు, నాకు ఈ అమ్మాయి వద్దు అంటే అబ్బా వదిలేసాయిరా, నేను మీ నాయనతో పడి పడి ఎట్లా అనుభవించిన నాకు తెలుసు, నాకు బాధ తెలుసు, వద్దు వదిలేసాయి అంటే మా జనరేషన్లో మా పేరెంట్స్ ఏం చెప్పారు, 80s జనరేషన్కి ఏం చెప్పారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు కలిసే ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, నాలాగా నువ్వు సఫర్ అవ్వకు, నువ్వు ఇండివిజువల్గా బతుకు, వదిలేసే ఆయనను, ఆయనకు నువ్వు అవసరం, ఆయనకు నువ్వు వద్దన్నప్పుడు నీకు ఆయన అవసరం ఎందుకు, ఇద్దరు ఒకరికొకళ్ళు అవసరమే కదా, వదిలేసే అని ఇన్సిస్ట్ చేస్తున్న పేరెంట్స్ సంఖ్య పెరిగింది. అలాగని వాళ్ళు
కూతురికి చెప్తారు, ఏం అవసరం లేదు ఆ పిల్లగాడి దగ్గర అంత అణిగి ఉండాల్సిన అవసరం లేదు, నీకున్న తెలివికి నీ సంపాదనకి ఇంతకంటే మంచోడు వస్తాడు అని ఇండైరెక్ట్ గా కూతురు ఒక్కతే ఉన్నప్పుడు చెప్తున్నారు. బట్ సమాజంలోకి వచ్చేసరికి ఎంత చెప్పినా అది వింటలేదండి, అబ్బాయితోని వెక్స్ అయిపోయింది. తల్లికే ఇష్టం లేదు తన కూతురు స్ట్రగుల్ అవడం. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళల్లో చూసుకుంటారు. సో నాకు తీరని కోరికలని నా పిల్లలు తీర్చాలని చూసుకుంటారు. సో నాలాగే నా బిడ్డ సఫర్ అవ్వద్దు అనుకుంటున్నారు, ఇండివిజువల్ కూతురికి సలహా ఇస్తున్నారు, అవసరం లేదు వదిలిపెట్టేసాయని. బట్ బయట సమాజానికి వచ్చినప్పుడు ఆడ అంతా సతాయిచ్చింది అని, నా బిడ్డ కాబట్టి ఇన్ని రోజులైనా భరించింది కానీ వద్దు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినప్పుడు, మనం గత ఎపిసోడ్లో కూడా చూసాం వివాహ వ్యవస్థ ఎందుకు ఇదవుతుంది అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్. సో ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఒక స్థితి వస్తుంది అని అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్. ఆర్థిక స్వావలంబన, చాలా మంది ఏమంటున్నారంటే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చేసి నాకు భర్త వద్దు అనేస్తున్నారు, విడాకులు. నాట్ ఓన్లీ ద ఆర్థిక స్వాతంత్రం, ఇండివిడ్యువాలిటీ పెరిగింది, ఆలోచన విధానం మారింది. గతంలో ఉన్న అంటే 80s జనరేషన్లో 20% మహిళలే ఇండివిడ్యువాలిటీ గురించి ఆలోచించేవాళ్ళు, నాకు వ్యక్తిత్వం లేదా, నాకు స్వతంత్రం లేదా అని. ఇప్పుడు 99% అమ్మాయిలు నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి అని చెప్పగలిగిన భావ స్వాతంత్రం వచ్చింది. దానికి కారణం సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్స్ వీళ్ళు వినడానికి అవకాశం దొరకడం అవ్వచ్చు, ప్రపంచం ఎలా ఉంది అనేది ఈరోజు మన చేతిలో వచ్చేసింది. ఏ దేశంలో లేని ఈ సాంప్రదాయం మనకి మాత్రమే ఎందుకు, అన్ని దేశాలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు, మనమే ఈ పెళ్లి పేరుతో అనుభవించడం ఎందుకు, ఈ సంఖ్యలు ఎందుకు లేదు, ఆ భాషకి సంస్కృతిలో ఉన్న మంచి పదాలన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి విడిపోతున్నారు అంటే కారణం నాట్ ఓన్లీ అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు నాన్న, వాళ్ళ వెనక ఉన్న కుటుంబాలు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆ కుటుంబం పోషించే పాత్ర వల్లనే ఎక్కువ శాతం విడాకులు జరుగుతున్నాయి. డెఫినెట్లీ మ్యామ్, చాలా ఇన్ డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న.